ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు రంగారెడ్డి డిస్టిక్ గండిపేట మండలం మణికొండ విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు సార్? నా పేరు హసీబ్ అహ్మద్. ఏం చేస్తుంటారు? నేను ఇట్లా బైక్ మెకానిక్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే చేస్తున్నాడు. ఏమంటే ఆటోల వాళ్ళకి కొంచెం ఇబ్బంది. అంతా మంచిగా ఉంది. ఆటోల వాళ్ళకి కొన్ని ఇబ్బంది అవుతుంది. మొత్తం బాగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉందంటారు? కేసీఆర్ గారి పాలన మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మా పేరు శేషపాల్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం, అగ్రికల్చర్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు, బాగానే ఉంది ఇప్పటికైతే. కాకపోతే 6 గ్యారెంటీలు ఇచ్చిండు కాబట్టి అందులో కొన్ని నెరవేర్చిండు, కొన్ని నెరవేరలేదు. అదే ఆసక్తి ఉంది మాకు. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? అభివృద్ధి అంటే ఇంకా బాగానే, ఇంకా 6 గ్యారెంటీలు అమలు చేస్తే అభివృద్ధి ఉన్నట్లే అనిపిస్తుంది. ఇంకా టైం పడుతుంది కదా, కొత్త కోడల్లాక ఇప్పుడే వచ్చిండు కాబట్టి ఇంకా ఏమి కొంచెం టైం పట్టవచ్చు అని ఆలోచిస్తున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది. అడగకముందే ఆయన అన్నీ చేశాడు. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతుల పట్ల కానీ, ఇంకా మొత్తం పైన ఆయన బాగానే చేసిండు. మార్పు రావాలని ప్రజలు చూస్తున్నారు. మార్పు కూడా కావాలనుకున్నారు, మార్పు కూడా వచ్చింది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆయననేమో పెద్ద ఆయన అనుభవం నుంచి ఆయన చేసిండు, ఎన్నో అనుభవాల నుంచి ఆయన పాలన చేసిండు. ఈయననేమో కుర్రోడు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా సీఎం అవుతాడని. ఆ విధంగా నిదానంగా పర్వాలేదు చేస్తాడని అనుకుంటున్నాను. సరే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? మా పేరు మన్యం సాగర్. ఏం చేస్తుంటారు సార్? మామూలుగా పండగ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అంటే ఇప్పటికి వచ్చే సంవత్సరం అయింది, పర్వాలేదు. అన్నిటికీ పథకాలు 2 లక్షల రుణమాఫీ చేసిండు. రేపు 26 తారీఖు రైతు భరోసా ఇస్తున్నాడు. అన్నిట్లయితే ఒకటే, కాకపోతే కొద్దిగా వికలాంగులకు కూడా కొద్దిగా చూసి 6,000 పింఛన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇందిరమ్మ ఇండ్లు కూడా 4 లక్షల ఇండ్లు ఇస్తున్నాడు, అది బాగుంది, మంచిగానే ఉంది. ఇప్పటి వరకు అయితే పర్వాలేదు. ఇక పైన ఎట్లా ఉంటుందో తెలియదు. ఇప్పటికైతే పథకాలు అయితే ఓకే చేస్తున్నాడు. రేపు జనవరి 26 తారీఖు ఓపెన్ చేస్తున్నాడు రైతు భరోసా 12,000. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంకా కేసీఆర్ పాలన అంటే కూడా అప్పట్లో ఆయన ప్రభుత్వంలో ఆయన మంచిగానే చేసిండు. కేసీఆర్ మంచిగానే, ఆయన ప్రభుత్వంలో ఆయన మంచిగానే చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక రేవంత్ రెడ్డి కూడా పథకాలు తీసిండు, బాగానే చేస్తుండ్రు ఇప్పటి వరకు అయితే. నాకైతే ఓకే. కాకపోతే వికలాంగులను చూసి 6,000 పింఛన్ చేస్తే బాగుంటుంది. వికలాంగులకు 5% డబుల్ బెడ్రూమ్లు చేస్తే బాగుంటుంది. అదొక్కటి కోరిక. లేని వాళ్ళని నేను ఇప్పటికీ 30 ఏళ్ళ నాకు ఇప్పటికీ ఇంటికి కిరాయి కడుతున్నా, ఇల్లు లేదు. అదొక్కటి కొద్దిగా వికలాంగులను గుర్తించి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే ప్లాన్ చేస్తే ఆయనకు కూడా మేము రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ఉదయ్. ఏం చేస్తుంటారు సార్? మేనేజర్ ఇక్కడ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం లేదు సార్, ఏం లేదు ఆయన పాలన. అంటే ఇప్పుడు అభివృద్ధి కానివ్వండి, అభివృద్ధి పథకాలు ఎలా ఉన్నాయంటారు రాష్ట్రంలో చూసుకుంటే? ఇక్కడైతే ఏమంటలేదు. ఒక బస్సే తప్ప ఏముంది, ఏం లేదు. ఆ బస్సులో కూడా మేము టికెట్ తీసుకుంటే వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటారు. వాళ్ళే 100 మంది అవుతారు. మేమేడికి వాళ్ళకి మేమేడ కూర్చో బస్ మీదనా? ఈ కరెంట్ కానీ గ్యాస్ కానీ మీరు దరఖాస్తు పెట్టారా సార్? పెట్టంగానే వేస్ట్ అవన్నీ. ఓన్లీ ఫర్ సెల్లి ఓన్లీ గడిపించుకోవడం అంతే, అది తప్ప ఏం లేదు, దానికి ఏం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుంది. డెవలప్మెంట్ 10 years చేసింది కాబట్టి ఒక అవగాహన ఉంటుంది కదా ఎవరికైనా. బాగుంది కూడా. ఇది స్కూల్స్ కానీ రోడ్స్ కానీ, మా ఊళ్ళో రోడే లేకుండే, ఇప్పుడు రోడ్ వచ్చింది. అంటే ఇప్పుడు అది 15 years నుంచి రోడ్ లేదేం లేదు, ఒక 25 kilometers వరకు. ఇప్పుడు రోడ్ వచ్చింది, కేసీఆర్ వచ్చినాక రోడ్ వచ్చింది. అంతగా రోడే లేదు, అంతే, ఏం లేదు. ఆయన అంటే డెవలపింగ్ ఉంది. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉంది, చాలా ఉంది. ఫ్లైఓవర్స్ కట్టండి చాలా. అంటే
వే ఆఫ్ టాకింగ్ కూడా. వీళ్ళు అసెంబ్లీలోనే భయపెట్టిస్తే ఇంకా ఏముండే. ఇప్పుడు అసెంబ్లీలో ఎవరైనా భయపెట్టిస్తారా? అది వేస్ట్ అది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రితిక్. ఏం చేస్తుంటారు సార్? నేను మచ్చన్న. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు కదండి, బాగానే ఉంది కదా, అంతా బాగానే జరుగుతుంది. బాగుందండి. బాగుంది అంటే మాకేమి బెనిఫిట్లు లేవు, మాకేమి రావు, కానీ మేమేమి పొందుకోలేదు రాష్ట్రం నుంచి కానీ కేంద్రం నుంచి కానీ మాకేం లేవు. కానీ అంటే మేము ఇక్కడ ఒక 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, కానీ అది మీరు అడిగారు కదా అని చెప్తున్నాం అంతే. అది మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? కేసీఆర్ గారి పాలన కూడా బాగానే ఉందండి, అప్పుడు కూడా బాగానే ఉంది, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బాగుంది అంతే. అంతా బాగానే ఉందండి. థ్యాంక్స్ అమ్మా. ఓకే అండి.